ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ భగవతే అరుణాచలేశ్వరాయ నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీ బగలాముఖి దేవి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడి యొక్క దోషాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ఏల్నాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా కానీ గోచారరీత్యా శని సంచారం మేరకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో శని సంచారం అయినప్పుడు గోచారరీత్యా ఏ స్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది. మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా వ్యయస్థానం అంటారు. జన్మస్థానం అంటా మళ్ళీ మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు. మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము, ధనస్థానం అని చెప్పేసి అంటే కనుక మీ రాశి కన్నా ముందు స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము, ధనస్థానం అని చెప్పేసి అంటారు. ఈ మూడు స్థానాల్లో కనుక గోచారరీత్యా శనీశ్వర సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఉంటాయి కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా గోచారరీత్యా శనీశ్వర సంచారం మేరకి ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచారరీత్యా శనీశ్వరుడి యొక్క గోచార సంచారం మేరకు మాత్రమే ఏలినాటి శని ప్రభావం అనేది 7.5 సంవత్సరం వరకు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా 2 సార్లు కానీ కొన్ని మంది జాతకులకి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుష్ ప్రమాణం బట్టి 3 సార్లు కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి, పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది. గోచారరీత్యా అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది. అంటే ప్రథమ దశలో ఉగాది నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం 7.5 సంవత్సరాల వరకు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా 2వ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వ్యయస్థానం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి. ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ఉంటారు. మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్థ శని దోషం అని చెప్పేసి అంటారు. దీన్నంతా కూడా 2వ దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు. తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి, శ్రీరాముడి ఆరాధన చేసిన వారికి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్మరించడం మాత్రం చేతిని సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి, పటాపంచలు అవుతాయి. ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టోమ, వాజపన, శాంతపన, బ్రహ్మయజ్ఞాతి, శతశస్త్రాశ్వమేధ యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి. మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి. ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది. ధార్మికమైన జీవితం జీవించాలి. ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి 2వ దశలో ఉంటుంది. కుంభరాశి వాళ్ళకంతా కూడా 3వ దశలో ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో
మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ, మరి అష్టమి నవి తిథుల్లో కానీ, ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వుల నూనెతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం, పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమిచ్చారన్నమాట. ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనతో మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మేరకు మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతో చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం, గోవింద నామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ తులసిమాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర నామాలు అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది. తద్వారా మీకు అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయ నమః, నిదానంగా నరిచేవారు అని చెప్పేసి, మందగమనుడు అని చెప్పేసి చెప్తారు. ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది. న్యాయ నిర్ణేతగా, న్యాయ ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు. రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది, ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా, వీళ్ళు జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు, ప్రధానంగా మానవాళికంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు. తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతూ ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్ర దృష్టిని కావచ్చు, ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు. ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆరాధన శనీశ్వర అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం, పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. మీరు చేసుకున్న కర్మ ఫలితాన్ని అంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజంలో చేసుకుని ఉంటే తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహదోష నివారణ జరుగుతుంది, సకల పాప విముక్తి అవుతుంది, సకల పాపాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి. శనీశ్వర ఈ యొక్క కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం, హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, ప్రధానంగా సుందరాకాండ పారాయణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినిత్యం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బాలకాండని, రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి. ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. తిలహోమం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా, మూలమంత్ర సహితంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధూరాభిషేకాది కార్యక్రమాలు, వడమాల సమర్పించడం, నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం, అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి, అరటి పళ్ళతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి ఆ అరటి పళ్ళతోటి హోమానంతా కూడా ఆచరించడం, మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పళ్ళంతా కూడా నివేదన చేసిన అరటి పళ్ళని కూడా భక్తులకి పంచడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. మన్య సూక్త పారాయణం ఆచరించాలి. తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి. తద్వారా నామస్మరణ చేసుకుంటూ హనుమత్ ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం, ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్యం కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ అవుతుంది. ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది. ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది. సప్తమ దృష్టి అంతా కూడా కన్యారాశి వాళ్ళకంతా కూడా పడింది. ఈ గ్రహదోషాల నివారణ అంతా కూడా కలగడానికి మీకు అంతా కూడా
గ్రహదేవతల అనుగ్రహం కావాలి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకు కర్మ ఫలితాన్ని నుంచి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనీశ్వరుడు అనుగ్రహం ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరాయ నమః. దత్తాత్రేయాయ నమః. మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా జాతకం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, జన్మ లగ్నాన్ని చూసుకోండి. లేదు మేష లగ్నం అయితే కనుక మేష లగ్నాన్ని చూసుకోండి. రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. జన్మజాతకం ప్రకారంగా మీకు ఈ యొక్క శనీశ్వర దోషకారిగా ఉంటే గనక గోచారరీత్యా ప్రస్తుతానికైతే గనక మీకు గోచారరీత్యా ఏలినాటి శని ప్రభావం అనేది నడుస్తూ ఉంది. ప్రధానంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జన్మజాతకం ప్రకారంగా శనీశ్వరుడు రాహుతో పాటు కానీ ప్రధానంగా కేతుతో పాటు కానీ కొన్ని స్థానాల్లో దుస్థానాల్లో అంతా కూడా ఉంటే గనక ఇక్కడ లగ్నానికి పాపయ్య ఉన్నాడు కావున శనీశ్వరుడు అంతా కూడా దోషకారిగా ఉంటారు. ప్రధానంగా కొన్ని స్థానాల్లో ఉంటే కనుక అత్యంత రాజ్యయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు కావున లగ్నానికి కానీ రాశికి కానీ ఇక్కడ దోషకారిగా ఉంటాడు. రాశిలో కనుక శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే నీచ స్థానం అవుతుంది శనీశ్వరుడికి అంతా కూడా. ప్రధానంగా మేషరాశి అంతా కూడా నీచ స్థానం అవుతుంది, తులారాశి ఉచ్చస్థానం అవుతుంది. కావున ప్రధానంగా జాతకరీత్యా శనీశ్వరుడు దోషకారిగా ఉంటే కనుక మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి నిరూపణ చేసుకొని పరిహారం అంతా కూడా ఆచరించడం శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమతారథంలో భాగంగా ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు, వడమాలనంతా కూడా సమర్పించడం, మాసచక్ర మాల అంటారు, అప్పాల మాల సమర్పించడం, అరటిపళ్ళు నివేదన చేయడం, ప్రధానంగా పానకంలో మిరియాలు వేసి నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న గోచారీత్యా ఉన్న ఏలినాటి శని ప్రభావము, ఆ యొక్క జాతకరీత్యా ఉన్న అర్ధాష్టమ శని ప్రభావం కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దోషకారిగా ఉన్న శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాతగా ఉంటారు కావున కర్మదోషాన్నంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పిప్పలాద ఋషి ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం కూడా శనీశ్వర కవచాన్ని కానీ హనుమత్ కవచాన్ని కానీ శ్రీరామ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల హనుమత్ మూల మంత్ర సహితంగా మనిషియుక్త పారణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయించడం, ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క శని త్రయోదశి రోజున కానీ పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ శనివారం రోజైనా కానీ ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయించుకోవడం, విశేషంగా నల్ల నువ్వులంతా కూడా దానం చేయడం, బ్రాహ్మణోత్మకి వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా ఈ యొక్క ఆశీర్వాదం అంతా కూడా తీసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించడం, 27 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు, అష్టేశ్వరి యోగము, రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారకుడు శనీశ్వరుడు అంతా కూడా ఎటువంటి భయ ఆందోళన అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో శనీశ్వర ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.